హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. సో అందరికీ హ్యాపీ దివాళీ. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే చాలా సాడ్నెస్లో ఉంటున్నారు మీ పర్సన్. అండ్ చాలా కోపంగా కూడా ఉంటున్నారు. అండ్ ఏదో జరుగుతుంది తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో రిగార్డింగ్ రిలేషన్షిప్స్ అండ్ మనీ. ఓకే, మేబీ ఈ పర్సన్ మీ పర్సన్ని మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ ఆ రిలేషన్షిప్ మీ పర్సన్కి ఇష్టం లేదు. అసలు ఆ రిలేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని అంటే అది బికాజ్ ఆఫ్ మనీ. ఓకే, మనీ ఇక్కడ సిగ్నిఫికెంట్. అండ్ బట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే యాక్చువల్లీ ఈ పర్సన్కి ఇది ఒక డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది తన లైఫ్లో. అంటే తను ఎంత కష్టపడినా హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు తన లైఫ్లో. బట్ ప్రాబ్లం ఎక్కడుంది అంటే ప్రాబ్లం విత్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్స్, వాటి కోసం చాలా కష్టపడతారు. బట్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీ పర్సన్కి ఏది ఇష్టం లేదు ఇవేమీ కన్సిడర్ చేయరు వాళ్ళ ఫ్యామిలీ. సో అలా ఇక్కడ మీ పర్సన్ ఒక డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ లైఫ్లో వాటికి ఇంకా సొల్యూషన్సే ఉండవు. ఓకే, ఎలా అయినా కూడా ఈ లైఫ్ని ఏదో లీడ్ చేయాలి, పుట్టాం కాబట్టి బతుకుతున్నాం అన్నట్టుగా ఉంది ప్రజెంట్ తన లైఫ్. ఓకే, సేమ్ అవే మాటలు మీకు చెప్పొచ్చు. ఈ పర్సన్ ఏదో హోప్లెస్ లైఫ్ అంతే. కానీ ఇక్కడ మీ విషయానికి వస్తే మీ రోల్ ఏంటి మీ పర్సన్ లైఫ్లో అంటే మీ మీద చాలా ఎఫెక్షన్ ఉంది, మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. బట్ స్టిల్ దే ఆర్ హైడింగ్ దేర్ ఫీలింగ్స్. తన ఫీలింగ్స్ని హైడ్ చేస్తూ ఉంటారు. బట్ తను ఏంటంటే మీకు ఓపెన్ అప్ అవుదామన్నా కూడా తన లైఫే హోప్లెస్ లైఫ్. మీరు వెళ్ళి తన లైఫ్లోకి ఏం చేస్తారు అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేరు. తనే హ్యాపీగా లేనప్పుడు మిమ్మల్ని ఎలా హ్యాపీగా ఉంచుతారు అనేది ఒక ప్రాబ్లం. ఇంకొకటి, తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి తను కంప్లీట్లీ డిస్కనెక్ట్ అవ్వలేదు ఇంకా. సో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు రీకనెక్ట్ అవుతారు. ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలి అని ఉంది, కానీ ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటి అంటే ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా. అండ్ ఫ్యామిలీలో సమ్ ఫీమేల్ అథారిటీ ఫిగర్ ఎవరో ఉన్నారు, ఫీమేల్ ఎనర్జీ. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ మీ పర్సన్కి ఎక్కువ ఉన్నాయి. ఈ పర్సన్ తన లైఫ్లో హ్యాపీనెస్ అంటూ ఉంటే అది మీరే అన్నట్టుగా ఉన్నారు ప్రజెంట్ అయితే. తన లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఉండాలి. ఓకే, కానీ ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు, లేదా మీరే మీ పర్సన్కి మళ్ళీ ప్రపోజ్ చేయొచ్చు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి మీరు ప్రపోజ్ చేశారు. అండ్ మీకు కొంతమందికి ఇది ఒక సీక్రెట్ కమిట్మెంట్ కూడా జరిగింది. కానీ అది
కంటిన్యూ అయిందా అంటే లేదు. బట్ సడన్లీ మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొక రిలేషన్లోకి జంప్ అవ్వడం, వాళ్ళకి కమిట్ అవ్వడం అలా జరిగింది. సో యూ వాక్డ్ అవే. మీరు ఇంకా రిలేషన్ వద్దనుకున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ వద్దు అనుకోలేదు. మీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మీరే మాట్లాడరు మీ పర్సన్తో. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ పర్సన్తో మీరు మాట్లాడరు, కానీ ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడూ మీతో దూరంగా లేరు. ఓకే, అకార్డింగ్ టు దిస్ రీడింగ్ తను చాలా ప్రాబ్లమ్స్ వల్ల సైలెంట్గా ఉండిపోతూ ఉంటారు, కానీ అది మీరు ఎలా తీసుకున్నారంటే మిమ్మల్ని తను ఏదో దూరం పెడుతున్నారు అన్నట్టు ఫీల్ అయ్యారు. బట్ మిమ్మల్ని డిస్టెన్స్లో కూడా పెట్టారు. ఎప్పుడు అంటే కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టారు. బట్ ఇక్కడ ఒకటి మీ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఏంటి అని అంటే, తన ప్రాబ్లమ్స్కి మీకు ఇక్కడ కనెక్షన్ అనేది పెట్టేస్తున్నారు. సో అలా మీరు మధ్యలో సఫర్ అవుతున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఎలా సఫర్ అవుతున్నారు, అండ్ మీ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు తను అలా బిహేవ్ చేయడం వల్ల అనేది మీ పర్సన్కి అసలు కొంచెం కూడా పట్టించుకొని సిచ్యువేషన్ అనమాట. సో అది కూడా మీకు నచ్చదు ఇక్కడ. ఓకే, సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి అనుకోండి, సడన్లీ మీతో మాట్లాడడం మానేస్తారు. సో మీరేమనుకుంటారంటే మీతో మాట్లాడటం ఇష్టం లేదా, లేదా ఆ టైంలో ఇంకెవరితోనన్నా ఉంటున్నారా, ఇలాంటి అనుమానాలు కూడా మీకు ఉన్నాయి. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ చాలా యాంగ్రీ ఎనర్జీస్లో కనబడుతున్నారు. అండ్ ఆ కోపం అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఓకే, మీ పర్సన్కి. సో ఇట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్. అట్లీస్ట్ మీరు కొంచెం మీ పర్సన్కి రోజు మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్ మీ వైపు రాగలరు. ఓకే, లేదు అంటే ఈ పర్సన్ కంప్లీట్గా లోన్లీగా ఉండిపోతున్నారు, సైలెంట్గా ఉండిపోతున్నారు, అండ్ వర్క్లో బిజీగా ఉండిపోతున్నారు. ఓకే, అంటే మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మీతో మ్యారేజ్ అండ్ కిడ్స్ అండ్ మీతో ఫ్యూచరే చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. కానీ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. అవన్నీ క్లియర్ చేసుకుని మీ దగ్గరికి రావాలి, ఒకవేళ రావాలి అంటే. బట్ ఇవన్నీ పక్కన పెట్టి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, కానీ ఏదో ఒక ఆబ్స్టికల్ వస్తుంది. సపోజ్ ఒకరోజు మీతో మాట్లాడతారు, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు, బట్ వెరీ నెక్స్ట్ డే సైలెంట్ అయిపోతుంటారు. ఎందుకు అంటే ఆ వెరీ నెక్స్ట్ డే ఏదో ఒకటి వచ్చేస్తుంది తన లైఫ్లో, ఏదో ఒక ప్రాబ్లం. సో చాలా డిఫికల్ట్ ఫేస్ అయితే నడుస్తుంది తన లైఫ్లో. అండ్ ఎవ్రీ ఇయర్ మేబీ తన లైఫ్లో ఇలానే ఉంటుంది. ఓకే, సో తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేయాలని డిసైడ్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్. అండ్ మీతో కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ పర్సన్ మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ అడగచ్చు, లేదా మీకు ప్రపోజ్ చేయొచ్చు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తను తానే అనుకుంటున్నారు, తను ఒక నార్సిసిస్ట్ అని తనే అనుకుంటున్నారు. తన బిహేవియర్ అలా ఉండబట్టే మీరు దూరం అయిపోయారు. అండ్ తనకిష్టం లేని రిలేషన్స్ తన లైఫ్లోకి వచ్చేసాయి. సో ఇదంతా తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. బట్ ఈ 3 వీక్స్లో చాలా డిఫరెన్సెస్ అయితే రాబోతున్నాయి తన లైఫ్లో. చేంజెస్ రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఎలా ఉంటాయి అంటే అది ఒక స్లో ఎనర్జీ అన్నమాట. అంటే స్లోగా గ్రాడ్యువల్గా అదంతా కూడా ఆ ఎనర్జీ అంతా క్లియర్ చేసుకోవాలి మీ పర్సన్. తన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా క్లియర్ అయిన తర్వాత
అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి, నియర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అసలు ఏం జరిగింది అని అంటే, మీ మీరు కాదని ఇంకొక పర్సన్తో ఈ పర్సన్ కమిట్మెంట్లోకి వెళ్ళారు. అక్కడ ఏదో హ్యాపీనెస్ ఉందన్న ఉద్దేశంతోనే వెళ్ళారు. తనకి ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళారు. బట్ వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేయడం జరిగింది రిగార్డింగ్ మనీ. ఓకే, మేబీ వాళ్ళు మీ పర్సన్కి మనీ ఇవ్వాలి, లేదా ఇంకేదో వీళ్ళకి మీ పర్సన్కి ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వలేదు. సో అలా ఇదొక చీటింగ్. సో ఎప్పుడైతే తినకి మీ పర్సన్కి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయో, మీ పర్సన్కి రియలైజ్ అయ్యారు అక్కడ ఏంటి అంటే తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. ఓకే, సో ఈ పర్సన్ వస్తారు మీ లైఫ్లోకి, మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. మీరు చాలా పేషెన్స్తో ఈ రిలేషన్షిప్ని డీల్ చేస్తే ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా మారుతుంది. ఓకే, కొంతమంది ఏంటంటే ఈ స్ట్రెస్ భరించలేక మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకే, మీ పర్సన్ చెప్తారు ఒక్కొక్కసారి తను చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆర్ లేదా కోపంలో ఉన్నప్పుడు, ఈ రిలేషన్ వద్దు, ఏమీ వద్దు, నేను ఇలా సింగిల్గానే ఉంటాను, లేదా నేను ఏదో లైఫ్ ఉంది కాబట్టి దాన్ని అలా డీల్ చేస్తున్నాను, అంతేగాని ఈ లైఫ్ మీదే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇలా మాట్లాడతారు మీతో. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మేబీ ఈ పర్సన్కి మీ లైఫ్లోకి రారేమో, తనకి ఇంట్రెస్ట్ లేదేమో అని మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో అలా కూడా కొంతమందికి జరుగుతుంది. కానీ కొంతమంది చాలా పేషెన్స్తో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనేది ఉంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. మీ పర్సన్కి ప్రజెంట్ టైమే బాగాలేదు ఇక్కడ. ఓకే, సో తన కర్మ ఫేస్ చేస్తున్నారు. తన పాస్ట్ లైఫ్ కర్మ అండ్ దిస్ లైఫ్ కర్మ రెండు యాడప్ అయి తనకి ఒక డిఫికల్ట్ లైఫ్ అనేది ఫేస్ చేయాలి అని ఉంది ఇప్పుడు. కాబట్టి అదే జరుగుతుంది ఇప్పుడు. అండ్ బట్ మీ విషయానికి వస్తే, మీ పర్సన్ అక్కడ డే బై డే ఒక ప్రాబ్లమాటిక్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు, ప్రాబ్లమ్స్లో మునిగిపోతున్నారు అక్కడ మీ పర్సన్. బట్ మీ విషయానికి వస్తే డే బై డే మీకు ఒక డెవలప్మెంట్ అనేది వస్తుంది ఇక్కడ. అంటే రోజు రోజుకి ఒక్కొక్క స్టెప్ పైకి ఎదుగుతున్నారు మీరు. అంటే అది దేనిలో అంటే కెరీర్ పరంగా, ఫైనాన్షియల్గా అండ్ నేమ్ అండ్ ఫేమ్, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ మీరు డెవలప్మెంట్ అనేది కనబడుతుంది మీ లైఫ్లో. కానీ అక్కడ మీ పర్సన్కి స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్ళిపోతున్నారు, డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో కంప్లీట్లీ ఆపోజిట్ ఎనర్జీస్ ఇవి మీ ఇద్దరివి. ఓకే, అండ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇక్కడ కంపాటబిలిటీ లేదు, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో కంపాటబిలిటీయే లేదు, బట్ అయినా ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది. ఓకే, మీ పర్సన్ చాలా యాంగ్రీ బర్డ్లా ఉన్నారు ఇప్పుడు. అంటే చాలా కోపంగా, తన మీద తానే కోపంగా ఉన్నారు. మేబీ మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తుంటే, మీతోనే కమిట్ అయి ఉంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అండ్ మీ పిక్స్ తన ఫ్రెండ్స్కి చూపించి ఇదే పాయింట్ చెప్తున్నారు పదే పదే. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్కి నైట్ టైం నిద్ర కూడా పట్టట్లేదు, మీకేదో ఇంజస్టిస్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఆ కమిటెడ్ రిలేషన్షిప్కి, ఆ బాండింగ్కి వాల్యూ ఇస్తున్నారు, ఈవెన్ దో ఇట్ ఈస్ కార్మిక్. ఓకే, మీతో ఉన్న బాండింగ్ ఆ బాండింగ్ కంటే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఇది మీది. బట్ ఫ్యామిలీ కోసం ఆ బాండింగ్కి వాల్యూ ఇస్తున్నారు. ఓకే, మీది సెకండరీ అయిపోయింది మీ పర్సన్. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇక్కడ పర్సన్. అంటే మీ పర్సన్ చాలా చిన్నప్పటి నుంచి మేబీ
ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఇక్కడ. ఓకే, ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చే పర్సన్. ఓకే, బట్ ఇక్కడ మీది చాలా ఆనెస్ట్ రిలేషన్షిప్. సో అందుకే మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారు, బట్ కంప్లీట్గా మీకు కమిట్ అవ్వడానికి ఇంకా టైం సపోర్ట్ చేయట్లేదు. ఓకే, మీ పర్సన్ కూడా అక్కడ దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఆ టైం సపోర్ట్ చేస్తుంది అండ్ ఎప్పుడు మీకు కమిట్ అవుతారు అనేది మీ పర్సన్ డ్రీమ్ అనమాట. సో మీ ఫొటోస్ చూసి, మీ చాట్స్ చూసి, మీ మెసేజెస్ చూసి డైలీ ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ట్రీట్ చేయలేదు సరిగ్గా, అందుకే ఇలా అయిపోయింది తన సిచ్యువేషన్ అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఆ కర్మ ఇప్పుడు ఫేస్ చేస్తున్నట్టుగా తను చాలా బాధపడుతున్నారు. నైట్ టైం అయితే ఎస్పెషల్లీ ఇక్కడ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇదొక సాడ్ రీడింగ్. ఈరోజు ఫెస్టివల్ అయినా కూడా ఇలాంటి సాడ్ రీడింగ్ చేయాలి అని అంటే నాకు నచ్చదు ఎప్పుడు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ అది ఒక హ్యాపీ రీడింగ్ అనుకునేసరికి నాకు ఈ రీడింగ్ ఎందుకో ఇవాళ చేయాలి అని అనిపించింది. ఇది ఒక సాడ్ రీడింగ్ అయినా కూడా ఎందుకో యూనివర్స్ నన్ను ఫోర్స్ చేసింది ఈ రీడింగ్ చేయమని. అంటే ఎవరికో ఇది ఒక రిలాక్సింగ్ వీడియో అవ్వచ్చు ఫర్ సమ్ ఆఫ్ యూ. ఓకే, చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ వీడియోస్ వినగానే నాకు మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది, నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాను అని. మేబీ అందుకే నాకు ఈరోజు డివైన్ ఈ రీడింగ్ చేయమని ఈరోజు ఇలా టైం ప్రొవైడ్ చేసింది. ఓకే, చాలా బిజీగా ఉన్న ఈరోజు కూడా నేను రీడింగ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సంబడీ ఫోర్స్ మీ. ఓకే, అండ్ సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ రీడింగ్ అంతా చూసిన తర్వాత కూడా మీకు ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు అని వదిలేసేయండి, వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ 601 ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సెండింగ్ లవ్ అండ్ లైట్.